హాయ్ అండి. నేను మీ వెల్‌నెస్ కోచ్ విజయలక్ష్మి. నమస్తే. ముందు చేసిన వీడియోలో ఆహ్, అసలు వెయిట్ లాస్ ఎలా అవ్వాలి? సో, వెయిట్ లాస్ అయిన తర్వాత పెరగకుండా ఉంటామా? సో, పెరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇలా ఎవరికైనా సందేహాలుంటే కాంటాక్ట్ చేయమని నంబర్ ఇచ్చాను. సో, అసలు సూపర్ అండి. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వావ్! నిజంగా చాలామంది కాల్స్ చేశారు. చేస్తూనే ఉన్నారు. సో, హెల్తీగా వెయిట్ లాస్ అనేది ఎలా అవ్వాలి? ఆహ్, బరువు తగ్గిన తర్వాత పెరగకుండా ఎలా మెయింటైన్ చేయాలి? అసలు పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? లేదా బరువు తగ్గడం మాత్రమేనా? పెరగడానికి ఏమీ లేదా ఆరోగ్యంగా? లేదు అంటే పిల్లలకి కావాల్సిన న్యూట్రిషన్ గురించి గానీ, లేదా హెల్తీగా ఉండాలి అని తెలుసు. ఎలా ఉండాలి అని కొన్ని హాబిట్స్ తెలుసు. కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము, ఫాలో అవ్వలేకపోతున్నాము. సో, మోటివేషన్ కావాలి అని గానీ, లేదా హెల్త్ అవేర్‌నెస్ సెషన్స్ ఉంటే చెప్పండి మేడం అంటూ చాలామంది కాల్స్ చేశారు. ఆహ్, సో, చేసిన తర్వాత కూడా మళ్ళీ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. హ్యాపీగా వాళ్ళ ఫీడ్‌బ్యాక్ అనేది మళ్ళీ ఇవ్వడం జరిగింది. థాంక్స్ ఫర్ థట్. సో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. సో, యాక్చువల్‌గా నాకు ఆహ్, ఇలా వీడియోస్ ద్వారా మీ ముందుకి రావచ్చు అని థాట్ లేదు. అంటే ఇంట్రెస్ట్ లేదు. సో, రావాలి. సో, చాలా మందికి సందేహాలు సో, మనం కూడా తీర్చొచ్చు అనేది నాకు తెలీదు. బట్ మా గురువుగారు చెప్తూ ఉంటారు. మన వాయిస్ అనేది 10 మందికి ఆయుష్ అవ్వాలని. సో, మేబీ అదేనేమో నన్ను మీ ముందుకి ఇలా వీడియో రూపంలో తీసుకొచ్చింది. సో, ఎప్పుడు మా గురువుగారికి రుణపడి ఉంటాము. ఓకే. సో, అండ్ అలాగే ఇంతమంది చక్కగా రిసీవ్ చేసుకున్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే నేను ముందు వీడియోలో మన ఫిజికల్‌గా న్యూట్రిషన్ సెంటర్ ఎలా విజిట్ చేయొచ్చు అనేది అడ్రెస్ మెన్షన్ చేస్తానని చెప్పాను. సో, ఖచ్చితంగా చెప్తానండి అడ్రెస్. అండ్ అలాగే ఓన్లీ మన న్యూట్రిషన్ సెంటర్స్‌ని ఫిజికల్‌గా రావాలనుకునే వాళ్ళు రావచ్చు. బట్ ఏంటంటే కొంతమంది న్యూట్రిషన్ సెంటర్‌కి దూరంగా ఉంటారు. సో, వాళ్ళకి కూడా సర్వీస్ ఇవ్వాలి. సో, వాళ్ళు కూడా సర్వీస్ కావాలి అనుకుంటారు కదా! సో, వాళ్ళ కోసమని ఆల్రెడీ మనది ఆన్‌లైన్ సెషన్ అనేది ఎప్పుడో స్టార్ట్ అయిందండి. సో, ప్రతిరోజు 2000 మందికి పైగా దాంట్లో కనెక్ట్ అవుతూ ఉంటారు. చక్కగా అవేర్‌నెస్ తీసుకుంటూ ఉంటారు. సో, ఇందులో వచ్చేసరికి మనకి లోకల్ వాళ్ళు అలా కొంచెం దూరంగా ఉన్నవాళ్ళు, లేదు వేరే స్టేట్స్ నుంచి గానీ, లేదా వేరే కంట్రీస్ నుంచి గానీ, సో, ప్రతిరోజు కనెక్ట్ అవుతూ మంచిగా హెల్త్ అవేర్‌నెస్ తీసుకుంటూ ఎక్సలెంట్ హెల్త్ బెనిఫిట్స్ పొందిన వాళ్ళు చాలా మందున్నారు. సో, అవేర్‌నెస్‌తో పాటు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కూడా మీరు లైవ్‌లో వింటూ ఉండొచ్చు. అండ్ మీరు కూడా కనెక్ట్ అయ్యి తెలుసుకోవాలంటే గనక నన్ను కాంటాక్ట్ చేయండి. సో, ఎలా కనెక్ట్ అవ్వాలి? సో, ఎలా హెల్త్ అవేర్‌నెస్ తీసుకోవాలి? బెటర్ హెల్త్ బెనిఫిట్స్ అనేది ఈజీగా ఎలా తీసుకోవచ్చు అనేది కూడా మనం ప్రతిరోజు ఇంట్లో తెలుసుకోవచ్చు. ఓకే. అండ్ అలాగే ఫిజికల్‌గా న్యూట్రిషన్ సెంటర్ విజిట్ చేయాలనుకునే వాళ్ళు కూడా విజిట్ చేయొచ్చు. ప్రెజెంట్ నేనైతే భీమవరం నుండి మాట్లాడుతున్నానండి. సో, మన ఫిజికల్ న్యూట్రిషన్ సెంటర్ వచ్చేసరికి సో, పాలకొల్లు వెళ్ళే రోడ్ ఐడియా ఉంది కదా! ఫ్లైఓవర్ దిగిన తర్వాత, డిపో దాటిన తర్వాత పాలకొల్లు వెళ్ళే రోడ్ వైపు లెఫ్ట్ సైడ్‌లో మనకి శ్రీ అశ్విని న్యూట్రిషన్ సెంటర్ అనేది ఉంటుంది. సో, మీకు ఇంకా ల్యాండ్‌మార్క్ తెలియాలి అంటే గనక పీసీఆర్ ప్రైడ్ అనే ఫంక్షన్ హాల్ ఉంటుంది. సో, దాని పక్కనే మనది న్యూట్రిషన్ సెంటర్ అనేది ఉంటుంది. సో, మీకు ఒక చిన్న క్లిప్ కూడా యాడ్ చేస్తాను ఇందులో చూడొచ్చు. ఓకేనా? ప్రీ అపాయింట్‌మెంట్ అనేది తీసుకొని మీరు కూడా ఫిజికల్‌గా వచ్చి కలవచ్చు. ఓకే అండి. ఆల్ ద బెస్ట్. టేక్ కేర్.